పైనుంచి నన్ను తోసేసావు కదే. అది కాదే. ఏంటి మిమ్మల్ని శ్వేత తోసిందా? అవును, ఇది నన్ను పైకి ఎక్కమంది. ఎక్కిన తర్వాత తోసింది. నా అదృష్టం బాగుండి బతికిపోయాను. లేదంటే ఏ కాల చెయ్య విరిగి మంచాన పడుండేదాన్ని. అప్పుడు గీత వాళ్ళ అమ్మ కదే నాకే పెండం పెట్టాల్సి వచ్చేది. అంటే నన్ను నమ్మించడానికి శ్వేత మిమ్మల్ని నెట్టిందా అండి? ఛీ, అనవసరంగా ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకున్నావా? అవునే బట్టే బాసానా. నేనెంతో కష్టపడి దీన్ని ఒప్పుకునేలా చేస్తే మొత్తం జడగొట్టావు కాదే. ఇక నా వల్ల కాదు. నీ ఏడుపు నువ్వేడు. చిచ్చి, మీరు ఇలాంటి నాటకాలు ఆడతారని నేను ఊహించలేదండి. ఇక మీరు చచ్చినా మా అమ్మ సంవత్సరికం నేను చేయనండి. చిచ్చి. ఏమ్మా శ్వేత, గీత వాళ్ళమ్మ సంవత్సరికం చేయించమంటే పాప మా అత్తయ్య గారిని చంపి ఈవిడ సంవత్సరికం చేయాలని ప్లాన్ చేసావా? ఎక్కువగా వాగారంటే మీ సంవత్సరాలు చేస్తా. పదవే. సారీ శ్వేత, పైనుంచి పడ్డ భయంలో మ్యాటర్ మొత్తం బయటకు చెప్పేశాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేయను. నన్ను నువ్వే కాపాడవే ప్లీజ్. ప్లీజ్. సర్లే, సాయంత్రం స్కూల్లో ఏదో ఒక ప్లాన్ చేసి దాన్ని ఒప్పిస్తానులే. వస్తాను. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఇలాగే ఇలాగే చూసావే, అత్తయ్య గారు ఆ శ్వేత కలిసి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో. ఏ స్టేజ్ మీద ఆడుతున్నారక్క? నీ బొందే, డ్రామాలు ఆడటం అంటే వీధి నాటకాలు ఆడటం కాదు. అత్తయ్య గారు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించి గీతతో ఆ మధుమతి సంవత్సరికం చేయించటానికి ఒప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది కదా. అవునక్క, అదృష్టం బాగుండి బతికిపోయింది కానీ లేకపోతే మధుమతి ప్లేస్ లో అనసూయకు పిండం పెట్టాల్సి వచ్చేది. అవునే, కాకపోతే అత్తయ్య గారు కూడా తెలియని రహస్యం ఒకటుంది. ఏంటదక్క? గీత వాళ్ళమ్మ సంవత్సరికం చేయటానికి నది ఒడ్డుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అసలు మంచం దిగాలి కదా. నీ బొంద, నది ఒడ్డుకెళ్ళాలంటే బస్సు దిగాలి లేదా కార్ దిగాలి. అది లేదంటే బైకో ఆటోనో దిగాలి. అంతేగాని మంచం దిగాలంటావేంటే తింగర్దానం. నా ఉద్దేశం, రేపు స్కూల్లో ఏదో ఒకటి చేద్దాం. ఆ గీత కాలొచ్చేయో విరగొడదాం, మంచం ఎక్కిచ్చేద్దాం, వాళ్ళమ్మకి పిండం పెట్టకుండా చేద్దాం. దాంతో అత్తయ్య గారు మధుమతి సంవత్సరికం చేయించలేరు. ఆ లాయర్కి సాక్ష్యం ఇవ్వలేరు. దాంతో మనకి 2 లక్షలు వస్తాయి. నువ్వు సూపర్ అక్క. కాకపోతే నీది మట్టి బుర్రక్క. ఏంటి మరి? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో గీతని మంచం ఎక్కించడం కంటే అత్తయ్య గారిని మంచం ఎక్కించడం ఈజీ కదక్క. ఏంటి నువ్వనేది? అవునక్క, అత్తయ్య గారు గీతను ఒప్పించటానికి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎలాగో నాటకం ఆడుతున్నారు కదక్క. అవును, దాన్ని నిజం చేసేస్తే అంటే అత్తయ్యని లేపేద్దామంటావా? అప్పుడు కేసు మన చేతికి అంటదు. అందరూ ఆత్మహత్య చేసుకుంది అని అనుకుంటారు.
ఎలాగో ముసల్ది చేస్తుంది కాబట్టి. ఆ రాజశేఖర్ గారు ఆ లాయర్ వచ్చి గీతని తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత మనకు ఉండడానికి కొంపలేక, తినడానికి తిండి లేక, బతకడానికి డబ్బు లేక కుక్క చావు చేస్తాం అంతేగా. అబ్బా లేదక్క, అవ్వదు. డబ్బులొచ్చే ప్లాన్ చెప్పవే అంటే అడుగు తినే ప్లాన్ చెప్తావేంటే? అత్తయ్య గారు చేస్తే మన బతుకు ముష్టి బతుకు అవుతుంది. అందుకే గీతకే స్కెచ్ పెడదాం. ఏంటో స్కెచ్ అక్క? అది ఇదిగో, రేపు స్కూల్లో జరిగే 31st సెలబ్రేషన్స్ లో ఆ గీత అవుట్. మినిమం ఒక 1 నెల రోజులు మంచం ఎక్కాలి. అందుకు మనం ఏం చెయ్యాలి అంటే అది ప్లాన్. అర్థమైంది కదా? ఇదిగో, ఎక్కడ ప్లాన్ మిస్ అవ్వకూడదు. లతా సిస్టర్స్ ప్లాన్ చేస్తే మిస్ అయినట్టు చరిత్రలోనే లేదక్క. గీత అవుట్. పదవి పోదాం. పద. చూడు, ఆ శ్వేత పెద్ద దొంగ. అలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే నిన్ను కూడా దొంగ అనుకుంటారు. అందుకని ఆ శ్వేత వచ్చినా దాంతో మాట్లాడకు, దాంతో కలిసి తిరగకు. అర్థమైందా? అలాగే అక్క. హాయ్ గీత. అబ్బే, వాళ్ళు మనతో మాట్లాడారు లేరా? ఈడ్చిపెట్టు. ఏక నువ్వేం తప్పు చేసినావు? దానయ్య గాని ముళ్ళ దొంగతనం చేసినాను కదరా, గదే దాని బాధ. ఏ శ్వేత, మా నాన్నగారిని పట్టుకొని అయ్యా గియ్యా అన్నావు, మర్యాదగా ఉండదు. దేడిది మాకు దానా. నేను దొంగతనం చేసిందంటే చెంపలు వలగొట్టక నువ్వు కూడా దొంగ దొంగ అంటావే. నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? కాదు, ఇది నీ ఫ్రెండ్ కాదు. దీనికి నీకు మధ్య ఫ్రెండ్షిప్ లేదు. ఒకవేళ ఉన్నా అది ఈ రోజుతో కట్. ఈ రోజు నుంచి మా చెల్లి నీతో మాట్లాడదు, నీతో ఫ్రెండ్షిప్ చెయ్యదు. నువ్వు కూడా దీన్ని పలకరించొద్దు. ఏంటబడి వల్కరించనీకి? మీదేమన్నా ఎన్టీఆర్ ఫ్యామిలీనా లేదంటే ఏఎన్ఆర్ ఫ్యామిలీనా? దిక్కుమాల ఫ్యామిలీ మీరు కాదు. మీ అసంటి బుద్ధి లేని వాళ్ళతో నేనే మాట్లాడా. మాకు కావాల్సింది కూడా అదేలే. పదక్క. అదొక అక్క, ఇదొక అక్క. పదరా తిక్క. నేను తుక్కనా అక్క? ఆగు! నీలాంటి దొంగ క్లాస్ రూమ్కి వస్తే మేం క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. చల్లి తల్లి, ఇంకొకసారి గిట్లా నన్ను దొంగ అన్నవో. అదన్న దాంట్లో తప్పేముంది? నువ్వు మొన్న దొంగతనం చేయలేదా? నువ్వు చూసినావే, గా పైసలు తీసి నీ బ్యాగ్ లో పెడితే నువ్వు దొంగతనం చేసినట్టేనా? నీ బ్యాగ్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఎవరికుందే? ఏ బేకర్స్ అనుకుందో, ఏ బట్టే బాస్ అనుకుందో, ఏ హౌలేదా అనుకుందో. ఏ ఆపు! నువ్వు తప్పు చేసి ఎవరినో ఎందుకు తిడతావే? ఎవరినో తిట్టలేదే. ఏ నీచ్ కమిన్ కుత్తేది నా బ్యాగ్ లో పైసలు పెట్టిందో దాన్ని తిడుతున్నా. అయినా దాన్ని ఎవరినో తిడితే నీకెందుకు కోపం వస్తుంది? నాకేం కోపం లేదు. కానీ నువ్వు మాత్రం క్లాస్ లోపలికి రావద్దు. వచ్చావో మేమంతా బయటికి వెళ్ళిపోతాం. చూస్తారేంటి చెప్పండి. బొక్కదాన ఏందే నా మీద దాడి చేయడానికి బ్యాచ్ తయారు చేసినావే. సరే చూస్తా నువ్వు నీ బ్యాచ్ ఏం చేస్తాదో. రారా సత్తిగా. ఏయ్ ఆగవే! వదలవే! ఏంది? పోవు పిల్లి విత్తదానా. అక్క, పండక్క, లేక మా అక్కనే
గీత ఏమైంది? లే గీత లే, శ్వేత ఏంటిది? దీన్ని ఎందుకు కొడుతున్నావు? నన్ను క్లాస్ లోకి రావద్దంటున్నారు సార్. అంటే మాత్రం కొట్టేస్తావా? నాతో చెప్పొచ్చు కదా, వాళ్ళతో నేను మాట్లాడేవాడిని. మేం రావద్దు అనలేదు సార్. తిను చేసిన దొంగతనానికి సారీ చెప్పి రమ్మన్నామంతే. కానీ అది సారీ చెప్పనంటుంది సార్. ఎందుకు చెప్పవే? వాళ్ళు కాదు, నేను చెబుతున్నాను. నువ్వు లోపలికి రావాలంటే సారీ చెప్పి రావాలి. తప్పు చేయకుండా గా దేవుడు కూడా సారీ అప్ప. ఈ కొండ ముచ్చలకి ఎందుకు చెప్తా? ఆ? అంటే నేను కొండ ముచ్చునా? పో పో, అది కాదు సార్. గెట్ అవుట్. ఆగు శ్వేత. సార్, శ్వేత దొంగతనం చేయలేదు సార్. తను చందా వసూలు చేసిన డబ్బంతా నన్ను చెప్పని శ్వేత. వద్దన్నాను కదే. ప్లీజ్ శ్వేత, నన్ను చెప్పని. అయ్యో నా మాట వినవే. ఏయ్ లావణ్య, నువ్వు చెప్పు. ఇది కష్టపడి తెచ్చిన చందా డబ్బంతా నాకే ఇచ్చింది సార్. ఆ విషయం ఎవరితో చెప్పొద్దంది. అందుకే నేను ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ రోజు ఇది ఇచ్చిన డబ్బుతోనే సార్ నేను ఫీజు కట్టాను. లేదంటే నేను క్లాస్ బయట ఉండాల్సి వచ్చేది. ఏం పండు, చెయ్యాల్సిందంతా చేసి శ్వేత మీద నేరం వేస్తావా? అది కాదు సార్. చాపు, చెయ్యి చాపు. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే టీసీచి పంపించేస్తానేమనుకుంటున్నావు? అమ్మా శ్వేత, నీ మంచి మనసును అపార్థం చేసుకుని నిన్ను దొంగ అని ముద్ర వేసి నిన్ను బాధపెట్టాం. నువ్వు చేసిన గొప్ప పనికి గర్వపడుతున్నాను. మీ విషయంలో చేసిన తప్పుకి మేమే నీకు సారీ చెప్తాం. పిల్లలు, క్లాసులోకి రాకుండా ఆపినందుకు శ్వేతకందరూ సారీ చెప్పండి. సారీ శ్వేత. మా అక్క మాటలు నమ్మి నిన్ను దొంగ అన్నాను. నీతో మాట్లాడను అన్నాను. క్లాస్ లోపలికి రావద్దు అన్నాను. నన్ను క్షమించు శ్వేత. ఏ పిచ్చిదానా, నువ్వు కాదే. ఆ దేవుడొద్దన్నా నీతో మాట్లాడకుండా ఉండలేనే. శ్వేత, క్లాస్ లోపలికి వెళ్దాం.
నమస్కారం మేడం. నమస్కారం నమస్కారం నమస్తే, నమస్కారం నమస్తే, నమస్తే. నమస్తే. ఏంటి ఇంకా ఏర్పాట్లు పూర్తవలేదా? అయిపోతున్నాయి మేడం. ఆ, ఇంకో 10 నిమిషాల్లో ప్రోగ్రాం మొదలైపోతుంది. బాగానే పెడుతున్నారుగా. అద్రిపోయేలా పెడుతున్నాం మేడం. అబ్బో, ఏమేం పెడుతున్నారేంటి? 3 మైకులు, 6 స్పీకర్లు, 7 ఊఫర్లు. నీ బొందే మేము అడిగింది వింటానికి కాదే తింటానికి. ఓ, తినడానికా? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చేపల పులుసు, ఇంకా రొయ్యల వేపుడు, తలకాయ కూర అలాంటివి కాకుండా ఒక కేకు, 2 బిస్కెట్లు, 3 చాక్లెట్లు ఇస్తున్నాం. ఛ, ఈ ఐటమ్స్ తింటే కడుపు పగిలిపోతుందేమో. అందుకనే మీకు ఓన్లీ కూల్ డ్రింక్ ఇస్తున్నాం. తాగి వెళ్ళిపోండి. సర్లే, ఇంతకీ మా గీత ఎక్కడుంది? అదిగో స్టేజ్ మీద డెకరేషన్ చేస్తోంది. అమ్మో, ఏమే నువ్వేమో చక్కగా చీర కట్టుకొని అడ్డగాడిదల అటు ఇటు తిరుగుతున్నావు. చిన్నపిల్లలతో పని చేయిస్తావా? బాల కార్మికుల చట్టం కింద నీ మీద కేసు పెట్టి 10 ఏళ్లు ఇలాగ జైల్లో కూర్చోబెట్టిస్తాను. రేయ్, మేడం వాళ్ళకి మటన్ బిర్యానీ ప్యాకెట్ తెప్పించు. ఇలాంటి పనులు పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు చేస్తారా? ఫ్యామిలీ ప్యాక్ క్యాన్సిల్ క్యాన్సిల్. అమ్మో, ఒసేయ్, ఇది మనల్ని మించిపోయిందే. ఏ శ్వేత, వస్తున్నా ముస్లి. ఏ శ్వేత, ఇటు శ్వేత. మీరు పిలవాల్సింది గీతని. శ్వేత శ్వేత అంటారేంటి? ఎవరిని పిలిస్తే ఏంటే? మీరెళ్ళి మూసుకొని కూర్చోండి. అవునా? సరే పదండి. గీత వాళ్ళమ్మ సంశ్రీకం చేయించడానికి శ్వేతతో కలిసి ప్లాన్ చేస్తున్నారా? చేయండి చేయండి. మీ ప్లాన్లు మీకుంటే దాన్ని ఆపడానికి మా ప్లాన్లు మాకు ఉంటాయి. ఏ శిరీష, అక్క, ఓ కుర్చీ లాగవే, కూర్చుందాం. అలాగే అక్క. పిచ్చ మోహన్ నీతో చచ్చిపోతున్నానే. ఎందుకు అక్క? సీక్రెట్స్ మాట్లాడుకోవాలి. నోరు మూసుకుని పద. అలాగా? ఇదిగో అత్తయ్య గారు, ఏంటి? మేము సీక్రెట్ మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. అబ్బా. అయ్యో, రా. ఏందో ముస్లి పిలిచినావు? ఉసై, గీతను ఒప్పించడానికి ఏదో ప్లాన్ వేస్తానన్నావు కదా, వేసావా? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే లోపు దాంతోని మా అమ్మకు పిండం పెడతా అని అనిపించకపోతే నా పేరు శ్వేతన కాదు, సరేనా? సరే సరే. ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? నేను చెప్పా, డైరెక్ట్ అటాకే. అలాగా? అయితే ఓకే, నువ్వెలాగైనా ఒప్పించాలి. ఓకే, వచ్చినావా మామ? రా మామ, కూర్చో. కూర్చుంటాలే గాని గీత వాళ్ళ నాన్నమ్మ వచ్చిందా? వచ్చింది మామ. ఎందుకు? ఏం లేదే, మొన్న చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్దామని. ఇప్పుడు కానీ మామ ముసల్దాన్ని కలిసిండో గా పైసలు ఫ్రీగా ఇచ్చిందని చెప్పొద్ది. గది మామకు తెలిసిందనుకో అబద్ధం చెప్పిందని చంపుతాడు. సచ్చినా గా ముసల్దాన్ని మామ కలపొద్దు. ఏంటే, గీత నాన్నమ్మని చూయించు, మాట్లాడతాను. సరే మామ, రా. పదా.
వామ్మో అర్జెంటుగా తప్పించుకోవాలి.